కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని పరకామణిలో చోరీ వ్యవహారం మళ్లీ ప్రకంపనలు రేపుతోంది. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో ఇలాంటి దొంగతనం జరగడం, ఆ కేసుని పక్కదోవ పట్టించడంపై పౌర సమాజంలోని ప్రముఖులు స్పందించారు. పరకామణిలో జరిగింది కేవలం దొంగతనం మాత్రమే కాదని, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలన్నారు. తిరుమల శ్రీవారి పరకామణిలో హుండీ లెక్కింపు ప్రక్రియ, డాలర్ల చోరీ వ్యవహారంపై పౌర సమాజంలోని ప్రముఖులు స్పందించారు. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు ఏ విధంగా ఇవ్వాలనే దానికి ఓ నియమావళి ఉందన్నారు టీటీడీ మాజీ ఈవో రిటైర్డ్ ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. పరకామణి లోపలికి వెళ్లే వాళ్ళు అన్ని వస్తువులు బయటే వదిలి వెళ్లాలన్నారు. జిఎంగార్ల కార్యాలయం నుంచి వచ్చిన రవికుమార్ $900 దొంగిలించడం బాధాకరమన్నారు. ఈ వ్యవహారంలో రవికుమార్, విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ లోక్ అదాలత్ కు వెళ్లి సమస్యని తామే పరిష్కరించుకుంటామని చెప్పడమేంటని ప్రశ్నించారు. స్వామివారి ఆస్తులు కాపాడాల్సిన సంస్థ ఇలా చేయడం బాధాకరమన్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం. చాలా వింతగా వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, సివిల్ పోలీసు అదేమో మెజిస్ట్రేట్ గారి కోర్టులో దాన్ని ఛార్జ్ చేయడం, ఆ ఛార్జ్ అయిన తర్వాత వీరిరువురు అంటే ఎవరైతే ముద్దాయిగా చెప్పబడుతున్న రవికుమార్ ఉన్నాడో అతను, ఇంకొక పక్క సతీష్ కుమార్ అని చెప్పి ఎవరైతే విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే దాన్ని పట్టుకుని కంప్లైంట్ ఇచ్చాడో, వీళ్ళిద్దరూ చాలా గమ్మత్తుగా లోక్ అదాలత్ కోర్టుకు వెళ్ళి వీళ్ళిద్దరూ కూర్చుని ఈ వివాదాన్ని మేము పరిష్కారం చేసుకుంటున్నాం, మా ఇద్దరికీ ఆమోదయోగ్యమైన విధానంలో పరిష్కారం చేసుకుంటాం, అనుమతి ఇవ్వవలసిందిగా లోక్ అదాలత్ని వారు సమీపించడం, లోక్ అదాలత్ దాన్ని యాక్సెప్ట్ చేసి లోక్ అదాలత్లో ఇతన్ని అఫెన్స్ అంతా కూడా కాంపౌండ్ చేసినట్టుగా ఆ తీర్పు కూడా ఆ రోజు రావడం కొసమెరుపు. స్వామివారి యొక్క ఆస్తులు పరిరక్షించవలసిన సంస్థ ఇంత నిర్లక్ష్య వైఖరితో ఉండడం అన్నది ఇది ఏమాత్రం సమంజసంగా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప ఆ స్వామివారి ఆస్తులు కాపాడటం చాలా దుర్లభం అవుతుంది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వచ్చి ఆదేశాలు ఇచ్చి కింద స్థాయి మనకి ఇవాళ ఉదాహరణకి ఆ లోకదాల అతను ఇచ్చిన రిపోర్ట్లో ఆ ఆఫీసరు విజిలెన్స్ ఆఫీసర్ ఏం చెప్తాడంటే, నా మీద వచ్చిన పోలీసు యొక్క ఒత్తిడి వల్ల నేను దీన్ని ఈ విధంగా రాజీ చేయడానికి సిద్ధపడ్డాను అంటాడు. ఇవన్నీ కూడా చాలా అనూహ్యంగా ఉన్నాయి. ఒక ధార్మిక సంస్థలో జరగవలసిన ప్రక్రియలాగా మాకు అనిపించట్లేదు. దేవుడి హుండీలో భక్తులు ఇచ్చిన $900 దొంగతనం చేస్తే అది నమ్మక ద్రోహం అవుతుందన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఎఫ్ఐఆర్లో సాధారణ దొంగతనంగా చూపించారన్నారు. రవికుమార్, ఆయన భార్య స్వామివారికి 7 ఆస్తులను దానం ఇచ్చారని చెప్పారు. ఎవరైనా సరే స్వామివారికి విరాళం ఇవ్వాలంటే పేపర్ ప్రకటన ఇవ్వాలన్నారు. అలాంటిదేది రవికుమార్ ఇష్యూలో జరగలేదన్నారు. అసలు లోక్ అదాలత్తో కాంప్రమైజ్ అవ్వడానికి సతీష్ కుమార్ కి ఎలాంటి అధికారాలు లేవన్నారు లక్ష్మీనారాయణ. ఇప్పుడు కాంప్రమైజ్ ఎవరెవరికి జరిగింది? అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న సతీష్ కుమార్కి, రవికుమార్కి వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు. అసలు సతీష్ కుమార్ ఎవరు? కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి. ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎవరు? వెంకటేశ్వర స్వామి. కోర్టులో ఎవరి మధ్య కాంప్రమైజ్ అవ్వాలంటే వెంకటేశ్వర స్వామికి ఈ రవికుమార్కి మధ్య కాంప్రమైజ్ అవ్వాలి. అది ఎలా కాంప్రమైజ్ చేశారో అర్థం కాలేదు నాకు. కనీసం టీటీడీ బోర్డు నుంచి కూడా ఎవరిని పిలవలేదు. అంటే ఒక ఫిర్యాదు చేసిన ఒక పోలీస్ ఆఫీసరు, హీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ, హీ ఈజ్ ఓన్లీ ఏ కంప్లైనెంట్. సో ఈ లోక్ అదాలత్లో జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో దట్ ఈస్ టోటలీ ఇన్కరెక్ట్. ఎందుకంటే సనాతన ధర్మ భావాలు ఉన్న మన అందరికీ కూడా ఇటువంటి చర్యలు జరగడం అన్నది చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రతిసారి జరుగుతున్నప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. కానీ ఈవెన్ వధ్వా కమిటీ గారిని కూడా అపాయింట్ చేశారు. ఒకసారి ఒక 180 పేజీల రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆయన. అప్పుడు జ్యువెల్ సందర్భంగా అనేక నగలు మాయమయ్యాయన్న సందర్భంలో వారు కూడా ఒక 22 ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా మనమందరము భక్తి భావాలతో ఉన్న ప్రదేశంలో జ్యుడిషియల్ కమిషన్స్, కేసులు ఇవన్నీ జరుగుతుంటే అది నాకైతే మటుకు ఐ ఫీల్ వెరీ సాడ్.
టీటీడీలో జరిగిన వ్యవహారం చూస్తుంటే బాధగా ఉందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఇది కేవలం దొంగతనం మాత్రమే కాదని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను, నమ్మకాన్ని దెబ్బతీయడమని చెప్పారు. పరకామణిలో చోరీ వ్యవహారంపై లోతుగా విచారణ జరపాలన్నారు. దీనిపై టీటీడీ పూర్తి రిపోర్ట్ ప్రజలకు తెలియజేయాలన్నారు. చాలా వరకు మనం ఆలోచించాలి ఏంటంటే, ఇవన్నీ కూడా అది ఏదైనా కానీ ప్రజలకు వసతులు, భక్తులకు వచ్చేటటువంటి వాళ్ళకు అనేక రకాల సౌకర్యాలు కలిగిస్తున్నారు. ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్నారు, హాస్పిటల్స్ ద్వారా కానీ దాని ద్వారా కానీ అటువంటి ఒక ఇన్స్టిట్యూషన్లో, అటువంటి ఒక సంస్థలో ఇటువంటి అన్ని పనులు జరుగుతున్నాయంటే దీన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పరకామణి వ్యవహారంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా స్పందించారు. బోర్డు సభ్యుడిగా తాను మొదటి సమావేశంలోనే ఈ అంశాన్ని లేవనెత్తానని చెప్పారు. స్వామి విషయంలో తప్పు చేసిన వారు శిక్ష అనుభవిస్తారన్నారు. నేను మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్తున్నా, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు, వ్యక్తిగతంగా నేను ఎవరికి శత్రువు కాదు. కానీ నాకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల, అక్కడ జరుగుతున్న అన్యాయాల పట్ల, ఇన్ని కోట్ల మందిలో ఆ స్వామివారు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి నేను భావిస్తూ ఈ పోరాటం చేస్తున్నాను తప్ప నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు మిత్రులరా. కాబట్టి పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కేసులో ఎవరెవరికి సంబంధం ఉందో అందరినీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరోసారి ఆ స్వామివారి సేవకుడిగా ఎప్పుడు ఉంటానని చెప్పి మీ అందరి తరపున స్వామివారిని కూడా నాకు శక్తిని, బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. గోవింద నారాయణ. పరకామణిలో చోరీ వ్యవహారాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలన్నారు చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు రంగరాజన్. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్వామివారికి చెందాలని భక్తులిచ్చిన కానుకల్ని ఇలా మధ్యవర్తులు తినేయడం బాధకరమన్నారు. ఈ వ్యవహారాన్ని రిటైర్డ్ జడ్జి చేత విచారణ చేయించి బాధ్యులను శిక్షించాలన్నారు. పరకామణి సేవలో పాల్గొనే వారిని ఎంపిక చేసేందుకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించాలని కోరారు. ఇది రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఇది భగవంతుడికి సంబంధించినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన విషయం. అయితే నేను ఈ జరిగేటటువంటి సంఘటనను చూసి కొంచెం నిర్ఘాంతపోయాను. మా నాన్నగారికి కూడా ఆందోళనకరమైనటువంటి మనస్సు. ఇది ఎలా ఇంకోసారి జరగకుండా ఏం చేయాలి అనే దానికి మనం పూనుకోవాలి. ఇప్పుడు జరిగిన వారిని పట్టుకొని వారిని శిక్షించడం ఒక ఎత్తు అయితే, పునశ్చ ఇలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి మనం ఏం చర్యలు తీసుకోవాలి? శ్రీవారి ఆలయంలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలని అంతా చెప్తున్నారు. ఇది అత్యంత హీనమైన దొంగతనమన్నారు. 100 కోట్ల ఆస్తులున్న వ్యక్తి క్లర్క్ గా పనిచేయడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. రవికుమార్ ని శిక్షించడంతో పాటు ఇకపై ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవడం పాలకవర్గం బాధ్యతన్నారు. తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఈ ఘటనపై టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకొని అప్పటి పాలకవర్గం ఈ కేసును మూసివేయించింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సిఐడి మళ్లీ ప్రారంభించింది. అసలు తిరుమల పరకామణి కుంభకోణం ఏంటి? దోపిడీ ఎలా జరిగింది? అది ఎలా బయటపడింది? తిరుమల పరకామణిలో చోరీ కేసు మొత్తం సివి రవికుమార్ అనే వ్యక్తి చుట్టే తిరుగుతుంది. అతను తిరుమల పెద్ద జియంగార్ మఠంలో క్లర్క్ గా పనిచేసేవాడు. అధికారికంగా పరకామణి కార్యకలాపాల్ని పర్యవేక్షించే ప్రతినిధిగాను ఉన్నారు. ఏప్రిల్ 29, 2023న ఎప్పటిలాగే పరకామణిలో స్వామివారి హుండీ కానుకల లెక్కింపునకు హాజరయ్యారు. ఈ క్రమంలో తిరుమలేశునికి కానుకగా వచ్చిన అమెరికన్ డాలర్లను రవికుమార్ దొంగిలించారు. తనలో దాచుకొని డాలర్లను బయటకు తీసుకెళ్తుండగా టీటీడీ విజిలెన్స్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అతని దగ్గర నుంచి 72,000 విలువైన అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో రవికుమార్ పై ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత విచారణలో భాగంగా రవికుమార్ దగ్గర నుంచి దొంగిలించిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 2023 మే 30వ తేదీన అతనిపై ఛార్జిషీట్ కూడా ఫైల్ చేశారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంది.
రవికుమార్ విచారణ తర్వాత కొందరు పెద్దలు సీన్లోకి ఎంటర్ అయ్యారని చర్చ నడుస్తోంది. రవికుమార్ నిరంతరం స్వామివారి పరకామణి లెక్కింపునకు వెళ్లేవాడని, పెద్ద జీఆర్ మఠం ఉద్యోగి కాబట్టి అతనికి పెద్దగా తనిఖీలు ఉండకపోవడంతో భారీ మొత్తంలో చోరీకి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. అలా తిరుమల వెంకటేశునికి కానుకల రూపంలో అందిన కరెన్సీని దొంగలించి దాని ద్వారా తిరుపతి, చెన్నై, బెంగళూరు, మహాబలిపురం, మైసూరులో 100 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ వ్యవహారం బయటకొస్తే తిరుమల పెద్ద జీఆర్ మఠానికి చెడ్డ పేరు వస్తుందని, ఈ విషయం బయటకు రాకుండా చేశారని ప్రచారం జరుగుతుంది. కానీ అసలు విషయం వేరే ఉంది. రవికుమార్ ఆస్తులపై కన్నేసిన కొందరు బడాబాబులు అతని ఆస్తుల్ని బలవంతంగా అమ్మించి క్యాష్ చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని కొసరు ఆస్తుల్ని మాత్రం స్వామివారి పేరుతో రాయించారని అంటున్నారు. అయితే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లోనూ కొన్ని కీలక విషయాల్ని ప్రస్తావించారు. తిరుపతి, చెన్నైలో తమ పేరిట ఉన్న కోట్లు విలువైన ఆస్తుల్ని రవికుమార్, అతని భార్య 2023 మే 19వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చేశారు. శ్రీనివాసుడి మీదున్న అపారమైన భక్తి శ్రద్ధలతోనే తమ ఆస్తుల్ని రాసిచ్చేసినట్లుగా రవికుమార్ దంపతులు రాతపూర్వకంగా తెలియజేశారు. ఈ ఎపిసోడ్ తర్వాత సెప్టెంబర్లో పరకామణిలో కరెన్సీ దొంగతనం కేసుకు సంబంధించి లోకాయుక్తలో రాజీకొచ్చారు. చోరీ కేసులో రాజీ పడడం ఏమిటనేది అర్థం కాని విషయం. 2023 ఏప్రిల్ చివర్లో కేసు నమోదైతే సరిగ్గా 4 నెలలకు లోకాయుక్తలో రాజీపడమేంటి అనేది అసలు డౌట్. ఈ 4 నెలల గ్యాప్లోనే అప్పటి టీటీడీ పెద్దలు, కొందరు ఉన్నతాధికారులు పెద్ద వ్యవహారాన్ని నడిపారనే చర్చ ఉంది. ఈ కేసులో 100 కోట్లు చేతులు మారడం వల్లే టీటీడీ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు సహకరించి ఉంటారని ప్రచారం కూడా నడుస్తోంది. ఇక విజిలెన్స్ రిపోర్ట్లోనూ ఫిర్యాదుదారు ఏవీఎస్ఓ సతీష్ కుమార్, నిందితుడు రవికుమార్ రాజీకి వచ్చారని, తద్వారా కేసు మోసివేస్తున్నట్లుగా ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. పరకామణి వ్యవహారం సున్నితమైన అంశం కావడం, పైగా పెద్ద జీఎంగార్ మఠానికి సంబంధించిన ఉద్యోగి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్లే లోకాయుక్తలో ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. అదే విజిలెన్స్ రిపోర్ట్లో మరో విషయాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలీసుల నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి వల్లే లోకాయుక్తలో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ రాజీకి ఒప్పుకున్నారనే విషయాన్ని రిపోర్ట్లో తెలియజేశారు. అయితే పోలీసులు ఎందుకు ఇంతలా ఒత్తిడి చేశారనేది కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అసలు ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు పోలీసులు ఇంతలా ఒత్తిడి తెచ్చారనేది సస్పెన్స్ గా మారింది. ఇక విజిలెన్స్ రిపోర్ట్లోనూ ఫిర్యాదుదారు ఏవీఎస్ఓ సతీష్ కుమార్, నిందితుడు రవికుమార్ రాజీకి వచ్చారని, తద్వారా కేసు మూసివేస్తున్నట్లుగా ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. పరకామణి వ్యవహారం సున్నితమైన అంశం కావడం, పైగా పెద్ద జీఎంగార్ మఠానికి సంబంధించిన ఉద్యోగి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్లే లోకాయుక్తలో ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. ఇదే విజిలెన్స్ రిపోర్ట్లో మరో విషయాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలీసుల నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి వల్లే లోకాయుక్తలో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ రాజీకి ఒప్పుకున్నారనే విషయాన్ని రిపోర్ట్లో తెలియజేశారు. అయితే పోలీసులు ఎందుకు ఇంతలా ఒత్తిడి చేశారనేది కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అసలు ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు పోలీసులు ఇంతలా ఒత్తిడి తెచ్చారనేది సస్పెన్స్ గా మారింది. ఇక పోలీసుల ఒత్తిడి మేరకే లోకాయుక్తలు రాజీకి ఒప్పుకున్నామని విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టే పరకామణి వ్యవహారంలో లబ్ధి పొందిన వారి మెడకు చుట్టుకుంటుందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి సిఐడి రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో కేసు విచారణను మొదలుపెట్టింది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను త్వరలోనే సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించనున్నారు.